సో డ్యూక్ వెహికల్లో 125 సీసీ కానీ 200 సీసీ కానీ 250 సీసీ కానీ అసలు హైదరాబాద్లో రేట్లు ఎలా ఉన్నాయి, అసలు సెకండ్ హ్యాండ్లో రేట్లు ఎంత పెట్టవచ్చు, ఎంతవరకు పెట్టవచ్చు అనేది చెప్తాను వినండి. సో డ్యూక్ 200 ఫస్ట్, ఇది RC 200 అండి, ఇది KTM RC 200. ఇది వచ్చేసి 21 మోడల్. ఈ వెహికల్ వచ్చేసి 14,000 కిలోమీటర్స్ మాత్రం డ్రివెన్. ఇది 149 చెప్తున్నారు, అది ఫైనల్ కాదు, తగ్గే ఛాన్స్ ఉంది, 10,000 వరకు తగ్గుతుంది. సో 35,000 నుంచి 45,000 వరకు డౌన్ పేమెంట్ కట్టాలి మీ సివిల్ స్కోర్ బాగుంటే. మీకు అలాగే ఇంకా 125 సీసీకి వెళ్తే డ్యూక్లో 125 2019 మోడల్ 32,000 కిలోమీటర్స్ మాత్రమే డ్రివెన్, 1,05,000 చెప్తున్నారు. సో దీంట్లో కూడా 9,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. సో ఈ వెహికల్ వచ్చేసి 94,000కి 96,000కి ఫైనల్ అవుతుంది. సో వచ్చి మాట్లాడితే తగ్గుతుందండి మీకు. ఇంకా అలాగే దీనికి ఒక 35 నుంచి 45,000 డౌన్ పేమెంట్ కట్టాల్సి ఉంటుంది. సో అలాగే ఇక్కడ KTM 250 సీసీలో కావాలంటే 250లో కూడా ఉంది. ఇది వచ్చేసి 23 మోడల్ 24,000 కిలోమీటర్స్ డ్రివెన్, 198 చెప్తున్నారు, బట్ అది ఫైనల్ కాదు, 10,000 వరకు తగ్గే ఛాన్స్ ఉంది. సో 188కి వస్తుంది. ఇవన్నీ ఎక్కడ అనుకుంటున్నా, వీళ్ళ దగ్గర అయితే ఇంకా చూసుకోవచ్చు 20 వెహికల్స్ వరకు ఉన్న డ్యూక్. సో ఇన్ డీటెయిల్గా చెప్తాను, మన వీడియోస్ అన్నీ చూడండి. AR మోటార్స్ అని చెప్పండి. డ్రీమ్ బైక్స్ అండి, మూసాపేట్ పిల్లర్ నెంబర్ 874 అపోజిట్లో ఉంటుంది. మూసాపేట్ మెట్రో కేవలం 20 మీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. వచ్చి చూడండి, టెస్ట్ డ్రైవ్ చేసుకోండి, మీ మెకానిక్ చూపించుకోండి, నచ్చిన తర్వాత మాత్రమే తీసుకోండి. మళ్ళీ చెప్తున్నాను, టెస్ట్ డ్రైవ్ చేసుకున్న తర్వాత మాత్రం, మెకానిక్ చూపించుకున్న తర్వాత మాత్రమే తీసుకోండి. RTO వర్క్స్కి అయితే 2,500 3,000 సపరేట్ ఛార్జ్ చేస్తారు. అది మీరు తీసుకున్న బండిని బట్టి, లొకేషన్ బట్టి ఫిక్స్ అయి ఉంటుంది. జై హింద్.